హాయ్ అందరూ నమస్తే. మనం 8వ తరగతి బయాలజీ పార్ట్ 2 గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇందులో ఉన్నటువంటి కొన్ని చాప్టర్స్. ఇది టెక్స్ట్ బుక్ అండి. ఇక్కడ మనం వాళ్ళ ఇంటిమేషన్ తెలుసు మనకు డయల్ 100 అలాగే 1098. ఇది 8వ తరగతి పార్ట్ 2 అండి. చట్టాలను గౌరవించండి, హక్కులను పొందండి, విద్య వల్ల ఎదగాలి, వినయంతో మెలగాలి. ఇది 2025 అండి. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ తల్లి విగ్రహం మనం చూడొచ్చు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. ఇది ఎవరు రాశారంటే అందశ్రీ గారు రాశారు. అలాగే మనకు ఈ యొక్క విషయ సూచికలో మనం ఆల్రెడీ వివిధ ఆవరణ వ్యవస్థలు ఈ పాఠం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇందులో మొక్కల నుండి ఆహారోత్పత్తి, జంతువుల నుండి ఆహారోత్పత్తి, పీల్చలేము, తాగలేము, మనకు అనారోగ్యంగా ఎందుకు కలుగుతుంది అనే వాటిపైన గురించి నేర్చుకున్నాం. మొట్టమొదటిగా వివిధ ఆవరణ వ్యవస్థల గురించి నేర్చుకుందాం. ఈవిఎస్ ఇది యొక్క బయాలజీలో 7th చాప్టర్ వివిధ ఆవరణ వ్యవస్థలు. 6వ తరగతిలో ఆవాసం అనే పాఠం. ఆవాసం అంటే ఏంటి మనం క్లియర్గా చూపిస్తుంది. జీవుల యొక్క అవసరాలను తీర్చే ప్రదేశాన్ని ఆవాసం అంటాం. ఆవాసం సంబంధించి చాలా అంశాలు తెలుసుకున్నారు. అప్పుడు కొన్నింటిని గుర్తు చేసుకుందాం. మొక్కలు, జంతువులు నివసించే ప్రదేశాన్ని ఆవాసం అంటాం. ఆవాసంలో సజీవ పదార్థాలు ఉంటాయి, నిర్జీవ అంశాలు ఉంటాయి. మరికొన్ని అంశాలు మీ యొక్క జత చేయడం ప్రయత్నించండి అంటున్నాడు. ఇక్కడ గాయత్రి వెంకటేశ్లో ఆవాసం, ఆవరణ వ్యవస్థ రెండు ఒకటేనా, ఆవాసం, ఆవరణ వ్యవస్థ రెండు ఒకటేనా అని చర్చించుకుంటున్నారు. అడవి చెరువు కూడా ఆవాసాలే. ఇలా వాటన్నిటిని ఆవరణ వ్యవస్థలు అంటారని మా మామయ్య చెప్పారని డిస్కషన్ చేసుకుంటారు. విషయం గురించి మీరు ఆలోచించండి. ఆవరణ వ్యవస్థ అనే పదం ఎలా ఉద్భవించిందో అవగాహన చేసుకుందాం. అలాగే ఆవరణ వ్యవస్థ ఆవాసం కంటే ఎలా భిన్నమైందో కూడా తెలుసుకుందాం. అసలు ఆవరణ వ్యవస్థ అంటే ఏంటంటే 1935లో ఏజీ టాన్స్లే, బ్రిటిష్ వృక్ష శాస్త్రవేత్త మరియు పర్యావరణవేత్త ఏజీ టాన్స్లే ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని అంటే ఈకోసిస్టమ్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు. ఎవరు? ఏజీ టాన్స్లే 1930. ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని ఏమంటామంటే ఆవరణ వ్యవస్థగా వర్ణించాడు. టాన్స్లే పర్యావరణ వ్యవస్థ ఎకలాజికల్ సిస్టమ్ను కుదించి ఇతను ఏం చేశాడంటే పర్యావరణ వ్యవస్థ ఎకలాజికల్ సిస్టమ్ను కుదించి ఆవరణ వ్యవస్థ ఎకోసిస్టమ్గా అనే పదాన్ని వాడారు. అతని ప్రకారం ప్రకృతి ఒక వ్యవస్థలాగా పనిచేస్తుంది. అందులో ఏముంటాయంటే జీవులు, వాటి జాతి సమూహాలు, అనేక నిర్జీవ వాతావరణ కారకాలు ఒకదానొకటి ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఉపయోగించేంత వరకు ప్రజలు ప్రకృతిలోని అంతర్ సంబంధాలను ప్రత్యేక విభాగాలుగా చేసి ప్రధానంగా వ్యక్తిగత మరియు వాతావరణంలో నివసించే వాటిగా అధ్యయనం చేశారు. ఇలాంటి జీవుల యొక్క అవసరాలను తీర్చే ప్రదేశాన్ని మనం ఏమన్నామంటే ఆవాసం అని అంటున్నాం. ఇప్పటికే వెంకటేష్, గాయత్రి వాళ్ళు అనుకున్నారు వాళ్ళ కోణంలో సరైనదని అవగాహన చేసుకుని ఉంటారు. గాయత్రి మాట్లాడే ఆవాసం ఆవరణ వ్యవస్థలో ఒక భాగం. మరి ఏంటి అసలు ఈ యొక్క ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణం ఏంది, ఉద్దేశం ఏంటంటే ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని అవగాహన చేసుకోవడానికి పాఠశాల లేదా ఇంటి తోటను అధ్యయనం చేద్దాం. కావలసిన పరికరాలు: కొలిచే టేపు, దారం, చిన్న చిన్న కట్టెపుల్లలు, భూతద్దం, గడ్డపార, చేతిగుడ్డ. విధానం ఏంటంటే ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి. 4 విద్యార్థుల చొప్పున జట్లుగా ఏర్పరచాలి. మీరు ఎంపిక చేసుకున్న ప్రదేశంలో టేపుతో కొలిచి 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు ఉండే చతురస్రాకార ప్రాంతాన్ని నిర్ణయించుకోండి. ఇది ఒక చతురస్రాకారపు ప్రాంతం. గడ్డి ఉండవచ్చు, ఉండకపోవచ్చు, లేదా కాలిబాట కావచ్చు. ఆ ప్రాంతాన్ని 4 వైపుల చిన్న కర్ర ముక్కలు పాతి దారంలో చతురస్రం యొక్క అంచులను పటంలో చూపినట్టుగా గుర్తించే ప్రదేశం. గుర్తించిన ప్రాంతాన్ని పరిశీలించండి. ఆ ప్రాంతంలో నివసించే మొక్కలు, జంతువులను అవసరమైతే భూతద్దంలో నిశ్చితంగా పరిశీలించండి. ఇది ఏంటంటే గుర్తించబడిన ఒక చదరపు మీటరు ప్రాంతం. ఇది ఏమేమి అంశాలు నోట్ చేసుకోవచ్చంటే మీరు అధ్యాయంలో చేసిన ప్రాంతంలో ఏ జీవులను పరిశీలించారో సాధ్యమైతే లెక్కించండి. మీరు అధ్యాయం
అధ్యయనం చేసిన ప్రాంతంలో కనిపించిన సాధారణ జీవులేవి? మీరు అధ్యయనం చేసిన ప్రాంతం ఇతర జట్లను వారు అధ్యయనం చేసిన ప్రాంతానికి ఎలా భిన్నంగా ఉంది? మీరు అధ్యయనం చేసే ప్రాంతం మొక్కలు, జంతువులు ఇంకా ఏ అంశాలు పరిగణించారు? పైకృత్యం ఆధారంగా ఆవరణ వ్యవస్థ సజీవ సమూహాలు వాటి పరిసరాలతో కూడి ఉంది అని తెలుస్తుంది. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు సజీవ అంశాలైతే మృత్తిక, నీరు, గాలి, సూర్యరశ్మి మొదలైనవి ఆవరణ వ్యవస్థలు. నిర్జీవ అంశాలు ఏంటంటే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు సజీవ అంశాలైతే ఈ యొక్క మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు సజీవ అంశాలైతే మృత్తిక, నీరు, గాలి, సూర్యరశ్మి మొదలైనవి ఆవరణ వ్యవస్థలు నిర్జీవ అంశాలు. ఈ జీవులన్నీ ఒకే ప్రదేశంలో కలిసి నివసిస్తూ వివిధ రకాలుగా ఒకదానితో ఒకటి సంబంధాలను కలిగి ఉన్నాయి. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ బిట్. సజీవ అంశాలు ఏంటి? నిర్జీవ అంశాలు. సజీవ అంశాలు మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. నిర్జీవ అంశాలు మృత్తిక, నీరు, గాలి, సూర్యరశ్మి మొదలైనవి. సజీవ అంశాలు పరస్పరం ఆధారపడతాయి. ఈ సజీవ అంశాలు ఎలా ఆధారపడతాయని మనం చూద్దాం. సజీవ అంశాల మధ్య సంబంధం ఏముంది? బొమ్మలో బాణం గుర్తు దేన్ని సూచిస్తాయి? ఈ బాణం గుర్తు గడ్డి నుండి పాము వరకు మార్గాన్ని గుర్తించండి. నక్క ఆహారం కోసం ఏ జీవులపై ఆధారపడుతుంది? ఆహారం కోసం కుందేలుపైన ఆధారపడ్డ జీవులను వాటి పేర్లను రాయండి. మొక్కలు, జంతువుల మధ్య ఆహారపరమైన సంబంధాలు ఉన్నాయని మనకు తెలుసు. దీంతోపాటు స్థలం, వాటి యొక్క స్థలం, ప్రత్యుత్పత్తి, వసతి మొదలైన అంశాల్లో కూడా మొక్కలు, జంతువులు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. మొక్కలు ఆహారాన్ని ఎక్కడి నుండి పొందాయి? ఆహారం ఒక్కటే కాకుండా జంతువులు బ్రతకడానికి కావాల్సిన ఇతర అంశాలు ఏంటి? ఆవరణ వ్యవస్థలో అన్ని జీవులు బ్రతకడానికి అవసరమైన శక్తిని ఆహారం నుండి పొందుతున్నాయి. సజీవులన్నింటికీ సూర్యుడు ప్రధాన శక్తి వనరు. ఇది చాలా ఇంపార్టెంట్. సజీవులన్నింటికీ ఎవరు ప్రధాన శక్తి వనరు? సూర్యుడు. ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మిలో శక్తిని కిరణజన్య సంయోగక్రియ ద్వారా నిక్షిప్తం చేసుకుంటాయి మనకు తెలుసు. అయితే జంతువులు మొక్కల మాదిరిగా సూర్యరశ్మి నుండి నేరుగా శక్తిని పొందలేవు. చాలా రకాల జంతువులు మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి సూర్యరశ్మిని ఉపయోగిస్తాయి. కాబట్టి మొక్కల నుండి జంతువులకు ఈ శక్తి బదిలీ అవుతుంది. మొక్కలను తినే జంతువులు కూడా పరోక్షంగా సూర్యరశ్మిలోని శక్తిపైన ఆధారపడి ఉంటాయి. అవి మొక్కను తినే జంతువులను తింటాయి. కాబట్టి సూర్యశక్తి అన్ని జీవులకు బదిలీ అవుతుంది. ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించేటప్పుడు శాస్త్రవేత్తలు ఆహారపు గొలుసు ఫుడ్ చైన్ అనే పదాన్ని వాడారు. ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించేటప్పుడు శాస్త్రవేత్తలు ఆహారపు గొలుసు ఫుడ్ చైన్ అనే పదాన్ని వాడారు. ఆహారపు గొలుసులో విభిన్న పోషక స్థాయిలు ఉంటాయి. మొదటి స్థాయిలో చాలా రకాల మొక్కలు, శైవలాలు మొదలైనవి సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారం తయారు చేసుకుంటాయి. ఫస్ట్ ఈ శైవలాలు మొక్కలేమో సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారం తయారు చేసుకుంటాయి. వాటిని ఏమంటామంటే ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్స్ అంటారు. రెండవ స్థాయిలో మొక్కలు తినే జంతువులను ఏమంటారంటే శాకాహారులు అంటారు, హెర్బివర్స్ అని అంటారు. మూడవ స్థాయిలో శాకాహారులు తినే జంతువులు ఉంటాయి. ఏంటంటే మాంసాహారులు, కార్నివర్స్ అంటారు. శాకాహారులను మాంసాలను కలిపి తినేవాళ్ళు ఏంటంటే వినియోగదారులు, మనం కన్జ్యూమర్స్. ప్రతి స్థాయిలో విచ్ఛిన్నకారులు, డీకంపోజర్స్ అనే జీవులు ఉంటాయి. ఇవి మొక్కలు, జంతువులు విసర్జించిన వ్యర్థ పదార్థాల నుండి కానీ లేదా వాటి నిర్జీవ పదార్థాల నుండి కానీ ఆహారాన్ని పొందుతాయి. వాటిని కుళ్ళింపచేయడం ద్వారా పోషకాలను తిరిగి మృత్తికలోనికి చేర్చుతాయి. ఈ పోషకాలు మొక్కలు తిరిగి మళ్ళీ వినియోగిస్తాయి. ఈ చక్రం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆహార జాలకంలో ఉత్పత్తిదారుల జాబితా తయారు చేయండి. ఆహార జాలకంలో ఏ జీవులు వినియోగదారులుగా ఉంటాయి? ఆహార జాలకం ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగుస్తుంది, మొక్కలు చనిపోతే ఏమవుతాయి? ఈ ఆవరణ వ్యవస్థలో మార్పులు ఏందో మనం చూద్దాం. జీవులు వాటి అవసరాలకు అనుగుణంగా పరిసరాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని మార్పులు ఇతర జీవులు ప్రభావితం చేస్తాయి. జంతువులు మొక్కలను, ఇతర జంతువులను తినడం వల్ల ఆవాసంలో జీవుల సంఖ్యను తగ్గిస్తాయి. ఉదాహరణకు పక్షుల ఆవాసంలో చాలా కీటకాలు ఉంటాయి. పక్షులు కీటకాలను తినడం వల్ల కీటకాల సంఖ్య పెరగకుండా చేస్తాయి. దీనివలన పక్షుల ఆవాసం మరియు మొత్తం ఆవరణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండి స్థిరంగా ఉంటుంది. కానీ కీటకాలను తినే పక్షుల సంఖ్య ఎక్కువైతే కీటకాల సంఖ్య తొందరగా తగ్గిపోతుంది. తద్వారా పక్షులకు సరిపడా ఆహారం కూడా దొరకదు. ఇటువంటి సందర్భాల్లో కొన్ని పక్షులు
వేరే ప్రాంతాలకు వలస వెళ్తాయి. ఇవి ఎక్కడికి వెళ్ళినా అక్కడి ఆవరణ వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది. ఇవి వదిలి వెళ్ళినటువంటి ఆవరణ వ్యవస్థ తిరిగి సమతాస్థితికి వస్తుంది లేదా ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. బలమైన గాలులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు ఆవరణ వ్యవస్థను త్వరగా నాశనం చేస్తున్నాయి. మానవుడు కూడా ఆవరణ వ్యవస్థలో మార్పు తీసుకుని రావడంలో పాత్ర వహిస్తాడు. ఆవరణ వ్యవస్థ చిన్న మొక్క నుండి దట్టమైన అడవి వరకు వివిధ రకాలుగా విస్తరించి ఉంటుంది. జీవావరణము, బయోస్పియర్, భూమిపైన ఉండే అతిపెద్ద ఆవరణ వ్యవస్థ. జీవావరణం అనేది భూమిపై ఉండే అతిపెద్ద ఆవరణ వ్యవస్థ. జీవావరణాన్ని మొత్తంగా అధ్యయనం చేయడం చాలా కష్టం. అందుకే ఆవరణ శాస్త్రవేత్తలు విభిన్న అంశాల ఆధారంగా జీవావరణాన్ని వివిధ రకాలుగా ఆవరణ వ్యవస్థలుగా వర్గీకరించారు. ఆవరణ వ్యవస్థల యొక్క రకాలు మనం చూద్దాం. సజీవ, నిర్జీవ కారకాల వలన వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు వివిధ పద్ధతుల్లో అభివృద్ధి చెందుతాయి. ఈ కారకాలు మరియు వాటి మధ్య గల పరస్పర సంబంధాల వలన వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు ఏర్పడతాయి. నివాసయోగ్యమైన ప్రాంతాల ఆధారంగా ఆవరణ వ్యవస్థ స్థూలంగా క్రింది విధంగా వర్గీకరించవచ్చు. అసలు ఆవరణ వ్యవస్థ అనేది మనం చూద్దాం. ఈ ఆవరణ వ్యవస్థ సహజ ఆవరణ వ్యవస్థ, కృత్రిమ ఆవరణ వ్యవస్థ. మనం ఎక్కువ మటుకు సహజ ఆవరణ వ్యవస్థ చూద్దాం. భౌమ ఆవరణ వ్యవస్థ, జల ఆవరణ వ్యవస్థ. అంటే భౌమ ఆవరణ వ్యవస్థ, జల అంటే భూమి మీద ఉన్నటువంటి గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ, అడవి ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ. జలావరణలో మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. ఈ సహజ ఆవరణ వ్యవస్థ. కృత్రిమ ఆవరణ వ్యవస్థ అంటే మనకు తెలుసు, అక్వేరియం అంటే సహజంగా కృత్రిమంగా తయారు చేసుకునేవి. మరి ఇంకా సజీవ జాతుల సమూహాలు ఏవి తమకు తాము జీవించలేవు అని మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి శక్తిని, సౌకర్యాన్ని అందించే వాతావరణం అనగా నివసించడానికి కావాల్సిన పరిస్థితులు కలిగిన వాతావరణంలో మాత్రమే జీవిస్తాయి. సజీవ సమూహాలు వాటి భౌతిక పరిసరాలు కలిసి పరస్పరం సంబంధం కలిగిన వ్యవస్థను ఏర్పరచుకుంటాయి. ఈ వ్యవస్థను మనం ఆవరణ వ్యవస్థ అంటాం. ఆవరణ వ్యవస్థ సహజ లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థ, తాత్కాలిక లేదా శాశ్వత ఆవరణ వ్యవస్థ కావచ్చు. అతి పెద్దగా ఉండే గడ్డి భూమి లేక అడవి, అడవిలో చిన్నదారి లేక ఒక దొంగ, ఒక పెద్ద కొలను అంచు, గ్రామం, అక్వేరియం లేదా తయారు చేయబడిన అంతరిక్ష నౌక, ఇవన్నీ కూడా ఆవరణ వ్యవస్థలోనే పరిగణింపబడతాయి. ఇందులో అనేక రకాల జీవరాశులు తమను తాము పరస్పరం చర్య జరుపుకుంటూ తన చుట్టూ ఉన్న భౌతిక వాతావరణంలో కూడా చర్య జరుపుతుంటాయి. కాబట్టి ఆవరణ వ్యవస్థను ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం, ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్గా భావించవచ్చు. మనం ఇప్పుడు కొన్ని ఆవరణ వ్యవస్థల గురించి అధ్యయనం చేద్దాం. మాంగ్రూవ్స్, మనకు తెలుసు మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ. భూమిపైన విస్తరించిన ఆవరణ వ్యవస్థలో మాంగ్రూవ్స్ లేదా మడ అడవులు ప్రముఖమైనవి. ఇవి వెనుకకు తన్నిన సముద్రపు నీటిలో నిండిన లోతు తక్కువ ప్రాంతాల్లోనూ, నదులు, సముద్ర జలాలు కలిసే చోట విస్తారంగా పెరుగుతున్నాయి. వీటిని మంచి ఉత్పాదక ఆవరణ వ్యవస్థగా పేర్కొనవచ్చు. మళ్ళీసారి చూద్దాం. భూమిపైన విస్తరించిన ఆవరణ వ్యవస్థలో మాంగ్రూవ్స్ లేదా మడ అడవులు ప్రముఖమైనవి. ఇవి వెనుకకు తన్నిన సముద్రపు నీటిలో నిండిన లోతు తక్కువ ప్రాంతాల్లోనూ, నదులు, సముద్ర జలాలు కలిసే చోట విస్తారంగా పెరుగుతున్నాయి. ఇవి మంచి ఉత్పాదక ఆవరణ వ్యవస్థగా పేర్కొనవచ్చు. ఈ రకమైన అడవులు తనకు కావలసిన పోషకాలను భూమిపై పొరలో ఉన్న మంచినీటి నుండి, సముద్ర అలల ఉప్పు నీటి నుండి గ్రహిస్తాయి. మాంగ్రూవ్స్ వాణిజ్యపరమైన ప్రాధాన్యత గల సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారంగా, నర్సరీలుగా, ప్రజన స్థలంగా ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా కనుమరుగయ్యే జాతులను రక్షిత ప్రాంతాలుగా కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ మనం చూద్దాం కోరింగ మడ అడవులు. ఈ కోరింగ మడ అడవులు ఎలా ఉందో చూద్దాం. కోరింగ మడ అడవులు కాకినాడ దక్షిణ సముద్ర తీరంలో విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుండి దాదాపుగా 150 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. కొరింగా నది పేరు మీదుగా ఈ మాంగ్రూవ్స్కు కొరింగ అని పేరు పెట్టిండ్రు. కొరింగ మాంగ్రూవ్స్ గౌతమి, గోదావరి ఉపనదులైన కొరింగ, గాడేరు నదుల నుండి మంచినీటిని, కాకినాడ సముద్ర తీరం నుండి ఉప్పు నీటిని పొందుతున్నాయి. ఇక్కడ చూడండి, ఈ మాంగ్రూవ్స్ కొరింగ అని పేరు పెట్టిండ్రు. కొరింగ మాంగ్రూవ్స్ గౌతమి, గోదావరి నది ఉపనదులైన కొరింగ, గాడేరు నదుల నుండి మంచినీటిని, కాకినాడ సముద్రం నుండి ఉప్పు నీటిని పొందుతాయి. అనేక నదిపాయలు, కాలువలు ఈ ఆవరణ వ్యవస్థ గుండా ప్రవహిస్తాయట. కొరింగ ఆవరణ వ్యవస్థ ఉండే సజీవ, నిర్జీవ అంశాలను పరిశీలిద్దాం. సజీవ అంశాలు ఏంటంటే, జీవాంశాలు ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు అంటే మనం తెలుసుకున్నాం. ఉత్పత్తిదారులు ఏంటంటే మడ చెట్లు, స్పైరోగైరా, అసిల్లటోరియా,
యూలోథ్రిక్స్ అంటే నీలి ఆకుపచ్చ శైవాలు. ఇవన్నీ ఉత్పత్తిదారులు. క్వశ్చన్ అడగచ్చు. మడ చెట్లు స్పైరోగైరా, అసిల్లటోరియా, యూలోథ్రిక్స్, నీలి ఆకుపచ్చ శైవాలను మొదలైనవి. మరి వినియోగదారులు ఏంటంటే వినియోగించుకునేవి రొయ్యలు, పీతలు, హైడ్రా, ప్రోటోజోవాలు, నత్తలు, తాబేలు, డాఫ్నియా, గొట్టం పురుగులు మొదలైనవన్నీ వినియోగదారులు. అంటే ఇవి ఉత్పత్తి చేసి వీటి వినియోగదారులు. అంటే ఇవి తినేస్తే ఈ రొయ్యలు ఇవన్నీ మడి చెట్లు స్పైరోగైరా, అసిల్లటోరియా, యూలోథ్రిక్స్ ఇవన్నీ ఉపయోగపడేవి. మరి విచ్ఛిన్నకారులు విసర్జితాలపై పెరిగే విచ్ఛిన్నకర బ్యాక్టీరియాలు. నిర్జీవ అంశాలు. నిర్జీవ అంటే సజీవం కాదు. ఉప్పు నీరు, మంచినీరు, గాలి, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత మొదలైనవి సంబంధించినవి. ఈ కొరింగ ఆహార జాలకం ఇవన్నీ మనకు ఉత్పత్తిదారులాగా ఉన్నాయి. ఎడారి ఆవరణ వ్యవస్థ. భూభాగంలో దాదాపు 17% మేర ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఎంత శాతం? 17% మేర. ఈ ప్రాంతంలో సగటు వర్షపాతానికి సంవత్సరానికి 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత వలన ఇక్కడ జీవజాతులు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నాయి. అక్కడి వాతావరణ అంటే అడాప్టేషన్స్ పొంది ఉంటాయి. ఎడారి ఆవరణ వ్యవస్థలోని అంశాలు పటం 6 చూపిన విధంగా ఉంటాయి. చూద్దాం. మీకు తెలుసా సముద్రంలో 5 లక్షల నుండి 10 మిలియన్ రకాల జీవజాతులు ఉన్నాయి. ఎన్ని లక్షలండి? 5 లక్షల నుండి 10 మిలియన్ రకాల జీవజాతులు ఉన్నాయని అంచనా. ఇండో పసిఫిక్ సముద్రంలో 1 చదరపు మీటర్ విస్తీర్ణంలో దాదాపు 1000కి పైగా జీవజాతులు ఉన్నాయి. దీన్ని బట్టి జీవ వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ శాస్త్రవేత్తలు మరెన్నో నూతన జీవులను కనిపెడుతూనే ఉన్నారు. ఎడారి ఆవరణ వ్యవస్థలో వృక్షాలు, జంతువులు. చూడండి, నాగజముడు ఇలా ఉన్నటువంటి ఒంటె, ఇక్కడ ఉన్నటువంటి తోడేలు కానీ, లేకుంటే పాములు కానీ, లేకుంటే ఇక్కడ బ్రహ్మజముడు, నాగజముడు ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి ఉత్పత్తిదారులు ఎవరు? పొదలు, గడ్డి జాతులు, కొన్ని వృక్షాలు ఎడారిలో ప్రధాన ఉత్పత్తిదారులుగా ఉంటాయి. ఇక్కడి పొదలు భూమి లోపలికి వ్యాపించిన శాఖాయుతమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. కాండాలు, పత్రాలు రూపాంతరం చెంది ముళ్ళు, కంటకాలుగా మారి ఉంటాయి. ఎడారిలో కనబడే కొన్ని రసభరిత మొక్కలైన కాక్టస్. బ్రహ్మజముడు ఒక రకమైన కాక్టస్ లాంటి మొక్కల కాండాలు రసభరితంగా మారి నీటిని నిల్వ చేసుకొని ఉంటాయి. నీటి కొరత ఉన్నప్పుడు ఆ నీటిని వినియోగించుకుంటాయి. కొన్ని నిమ్న శ్రేణి రకాలైన లైకెన్లు, ఎడారి మాస్లు, నీలి ఆకుపచ్చ శైవలాలు మొదలైనవి కూడా ఉండవచ్చు. ఇవన్నీ కూడా ఉత్పత్తిదారులు. మరి వినియోగదారులు. గడ్డి భూమి, అడవి ఆవరణ వ్యవస్థలతో పోల్చినప్పుడు ఎడారుల్లో జంతువులు చాలా తక్కువగా ఉంటాయి. నీటి కొరతను తట్టుకొని కొన్ని జాతుల కీటకాలు, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు మాత్రమే ఎడారిలో నివసిస్తాయి. క్షీరదాలైన కొన్ని రొడెంట్లు నిశాచరులుగా ఉంటాయి. నిశాచరాలుగా ఉంటాయి. కొన్ని రకాల పక్షులు కూడా ఎడారిలో నివసిస్తాయి. ఎడారి ఓడ అని పిలువడే ఒంటె మొక్కల లేత కాండాలను తింటూ శరీరంలో నీటిని సంరక్షించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మొక్కల లేత కాండాలను తింటాయి. పెద్ద జంతువులు చాలా తక్కువగా ఉంటాయి. జంతువుల్లో ఎక్కువగా మాంసాహారులే ఉంటాయి. ఎడారి జంతువులు వివిధ రకాల బాహ్య శరీర ధర్మ అనుకూలాలను ప్రదర్శించడం వల్ల అక్కడ వాతావరణం తట్టుకుని జీవించగలుగుతాయి. ఒంటెకు పొడవైన కాళ్ళు, పెద్దవిగా ఉండే కనురెప్పలు ఏ విధంగా సహాయపడతాయి? విచ్ఛిన్నకారులు. అతి తక్కువ మొక్కలు మరియు నిర్జీవ సేంద్రియ పదార్థాలు ఉండడం చేత విచ్ఛిన్నకారులు తక్కువగా ఉంటాయి. ఉష్ణమోచక శిలీంధ్రాలు, థర్మోఫిలిక్ ఫంగై, బ్యాక్టీరియాలు నివసిస్తాయి. అడవి ఆవరణ వ్యవస్థ. మీ తరగతి గదిలో 4 జట్లుగా విభజించండి. తెలంగాణలో అడవుల సమాచారాన్ని సేకరించి వివిధ రకాల మొక్కలు, జంతువుల పేర్లను పట్టికలో నింపండి. అంతర్జాలం పాఠశాల గ్రంథాల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించండి. వృక్షాలు ఏమున్నాయి? పొదలు, తీగలు, మాస్ మరియు శిలీంధ్రాలు. శాకాహారులు, మాంసాలు, రొడెంట్స్, ఎలుకలు, పక్షులు, కీటకాలు. అలాగే పరిశీలన అంశాల గురించి కాకుండా ఇక్కడ అడవి ఆవరణ వ్యవస్థ ప్రత్యేక వాతావరణం కలిగి ఉంటుంది. అడవి ఆవరణ వ్యవస్థను వృక్షాల వ్యవస్థ, శీతోష్ణ స్థితి మరియు మృత్తిక యొక్క రకాలను అనుసరించి వర్గీకరిస్తారు.
శీతోష్ణస్థితి పోషకాల నియంత్రణ, క్రియాశీలత, నీటి వనరులు మొదలైన స్థానికంగాను ప్రాంతాల వారీగాను అటవీ పరిసరాలను ప్రభావితం చేస్తాయి. అడవులు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి. అవి మనకు ఆర్థికంగా, పర్యావరణంగా విలువైన సేవలను అందిస్తున్నాయి. అడవి ఆవరణ వ్యవస్థ. ఉత్పత్తిదారులు, వృక్షజాలం. ఇవి ఎక్కువగా మొక్కలే. ఇవి పరిమాణంలో, నిర్మాణంలో ఎక్కువ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. అటవీ ఏర్పడిన విధానం బట్టి అక్కడ వృక్ష సంపద ఉంటుంది. వృక్షాలతో పాటు పొదలు మరియు నేలపై పెరిగే మొక్కలు ఉంటాయి. వినియోగదారులు, జంతువులు. ఇందులో కీటకాలైన చీమలు, పేడ పురుగులు, గొల్లబాములు, పురుగులు మొదలైన వాటితో ఏనుగు, నీలగాయ, జింకలు, ఉడతలు వంటి శాఖాపరమైన జంతువులు ఉంటాయి. మాంసాహారులైన ముంగీస, పాములు, పక్షులు, బల్లులు, నక్కలు, సింహాలు, పులులు మొదలైనవన్నీ జంతువులుగా ఉంటాయి. చనిపోయిన కుళ్ళిపోయిన మొక్కలు, జంతువుల శరీరాలపైన బ్యాక్టీరియా కుళ్ళిపోయిన మొక్కలు, జంతువుల శరీరాలపైన పెరిగే బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవులు అధిక సంఖ్యలో ఉంటాయి. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం. సజీవ ప్రపంచ మనుగడ అనేది ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం, పదార్థాల ప్రసరణపై ఆధారపడి ఉంటుంది. వివిధ రకాల జీవక్రియలు నిర్వహించడానికి శక్తి అవసరం. ఈ శక్తి సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అంతరిక్షంలో సౌరశక్తి కాంతి కిరణాల రూపంలో ప్రసరిస్తుంది. సౌరశక్తిలో దాదాపు 57% వాతావరణంలో శోషించబడి అంతరిక్షంలో వెలువడుతుంది. చాలా ఇంపార్టెంట్. 57% రివర్స్ పోతుంది, అంటే వాతావరణంలో శోషించబడి అంతరిక్షంలో వెదజల్లబడుతుంది. ఇది అలాగే 36% సౌరశక్తి భూమిని, నీటిని వేడి చేయడానికి మరియు నీటిని ఆవిరి చేయడానికి ఖర్చు చేయబడుతుంది. దాదాపు 8% సౌరశక్తి మొక్కలకు చేరుతుంది. దీంట్లో 2% మాత్రమే కిరణజన్య సామగ్రిగా వినియోగించుకుంటుంది. మొక్కల్లో నిల్వ ఉన్న శక్తి ఆవరణ వ్యవస్థలో ఆహారపు గొలుసు రూపంలో ప్రవహిస్తుంది. ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారులు ఉన్నాయి. శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు. శాకాహారులు, మాంసాహారులు మరియు ఉభయహారులు అన్నీ కూడా వినియోగదారులే. ఉత్పత్తిదారులు నుండి వినియోగదారులకు శక్తి ప్రవహిస్తుంది. ప్రతిసారి శక్తి బదిలీ అయ్యేటప్పుడు 80-90% స్థితి శక్తి శ్వాసక్రియ మరియు ఇతర విధానాల ద్వారా ఉష్ణం రూపంలో విడుదల అవుతుంది. మనం ఏం నేర్చుకున్నాం? ఆవరణ వ్యవస్థ. ఈకోసిస్టమ్ అనే పదాన్ని ఏజీ టాన్స్లే మొట్టమొదటిగా ఉపయోగించారు. జీవ నిర్జీవ కారకాల మధ్య పరస్పర సంబంధాన్ని ఆవరణ వ్యవస్థలో భాగంగా అధ్యయనం చేయవచ్చు. ఆవరణ వ్యవస్థలో సజీవులైన మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులు జీవ సంబంధ అంశాలు. ఆవరణ వ్యవస్థలో సూర్యకాంతి, మృత్తిక, నీరు మొదలైన నిర్జీవ అంశాలు. మన చుట్టూ అనేక రకాల ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి. ఆహారపు గొలుసులో ఆహారపు జీవకు జాలకం నిర్జీవ అంశాల మధ్య పరస్పర సంబంధాన్ని మరియు శక్తి రూపంలో ఉంటాయి. ఆహారపు గొలుసు 3 స్థాయిలో ఉంది. ఉత్పత్తిదారులు, శాకాహారులు, మాంసాహారులు. ప్రతి దశలో విచ్ఛిన్నకారులు ఉంటాయి. ఉత్పత్తిదారులు సూర్యరశ్మిని గ్రహించి ఆహారాన్ని తయారు చేస్తాయి. వినియోగదారులు ఉత్పత్తిదారులకు లేదా మొక్కలకు తినే జంతువులు ఆహారంగా తిని వాటి నుండి శక్తిని గ్రహిస్తాయి. విచ్ఛిన్నకారులు మొక్కలు ప్లస్ జంతువులు వ్యర్థాల నుండి లేదా చనిపోయి కుళ్ళిపోయిన మొక్కలు, జంతువుల నుండి ఆహారాన్ని సేకరిస్తాయి. ఇది ఈ యొక్క చాప్టర్ యొక్క డీటెయిల్స్. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం, ఇదంతా మనం తెలుసుకున్నాం.